హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఇక సిపిఎస్ ఉండదు, పెన్షన్ 50% సిఫార్సు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్డీఏ సర్కార్ భారీ ఆఫర్ని అయితే ఇచ్చిందండి. ఇక జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్లో భాగంగానే ఉద్యోగుల చిట్టా చివరి మూల వేతనం అంటే 50% పెన్షన్గా ఖచ్చితంగా ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే ఎన్పిఎస్పై అభ్యంతరాలు, పలు రాష్ట్రాలు తిరిగి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథ్ నేతృత్వంలో 2023 కేంద్ర ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేసిందండి. ఇక ఎన్పిఎస్ను మరింత ప్రయోజకరంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై ఈ కమిటీ అధ్యయనం అయితే చేయనుంది. అయితే మొత్తానికి ఈ నేపథ్యంలోనే తాజాగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వ ఉద్యోగులకి చిట్ట చివరి మూల వేతనంలో 50% మొత్తాన్ని కూడా పెన్షన్గా ఇచ్చేందుకైతే ప్రతిపాదించిందండి. ఎన్పిఎస్లో మార్పులు చేయాలని కూడా సోమనాథ్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం అయితే తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే కమిటీ తన సిఫార్సును అమలు చేసేందుకు ఎలాంటి నిర్దిష్ట గడువు విధించలేదండి. మొత్తానికి ఏది ఏమైనా సరే ఉద్యోగులకి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. అతి త్వరలోనే సిపిఎస్ రద్దుకు సంబంధించి ఓపీఎస్ పునరుద్ధరణలో కూడా ఈ యొక్క మార్పులు చేర్పులు అయితే ఎన్పిఎస్లో తీసుకురానున్నట్టు సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.